మంచి పని చేసినా కూడా సరే వాళ్ళ మీద మనకు ఎలా ఉంటుందంట? కష్టంగానే ఉంటుంది, ద్వేషంగానే ఉంటుంది. కాబట్టి ఆ మంచి అనేది మనలో కనబడదు. ఏది కప్పేస్తున్నది? మనలో ఉన్న అసూయ, మనలో ఉన్నటువంటి భేదము, విమతములు, ఇవన్నిటి కూడా మరుగు చేసేస్తూ ఉన్నాయి. ఇవి మాత్రమే మనకు కనబడతా ఉన్నాయి. నువ్వు ప్రేమిస్తే అందరినీ ప్రేమించు. దేవుడు అందరినీ ప్రేమించాడు కదా, అందరినీ ప్రేమించాడు. ఒకరినట్ట ప్రేమించలేదు కదా, పక్షపాతంగా ఎవరిని ప్రేమించలేదు కదా. నువ్వు ప్రేమ అని చెప్పేటప్పుడు నువ్వు అందరినీ ప్రేమించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ మాట నువ్వు మాట్లాడగలగడానికి యోగ్యత అనేది ఉంటుంది. ఆ మాట మాట్లాడే యోగ్యత మనకు లేనప్పుడు ఆ మాటను గురించి మనం ప్రస్తావించకూడదు. ఆ మాటను గురించి ఎవరికి కూడా మనము తెలియచేయకూడదు. నువ్వు ప్రేమించే మనసు ఉంటే క్షమించుకునే మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.